హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చక్కగా ఇప్పటివరకు పాటల ద్వారా దేవుడిని ఘనపరుచుకున్నాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సరే, మరి ఈరోజు వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రికలో నుండి మనం చదువుకుందాం. అధ్యాయములో 19వ వచనం నుండి 24వ వాక్యం వరకు చదువుతావా? నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వెరిగి ఉన్నవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, నొప్పించుటకు నిదానించువాడై ఉండెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. అందుచేత సమస్త సకలములను విరవిగించిన దుష్టుతములను మని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును స్వాతికముతో అంగీకరించండి. మీరు వీనువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువాడయుండును. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించువాడైతే వాడు అందములో తన సహజమునకు చూసుకొని మనుషుల్ని పోల్చువాడు. వాడు తను చూసుకొని అవతలకి పోయి తేనెటి వాడే వెంటనే మార్చిపోవు కదా. హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వలోక రక్షకుడా, నా తండ్రి, నా దేవా, నా యేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నామని స్తోత్రాలు. ఈ సమయము వాక్య ధ్యానం చేసుకునేటటువంటి ప్రాముఖ్యమైన సమయం ప్రభువా. అయ్యా, మరి ఈరోజు నా తండ్రి నువ్వు మాతోటి యాకోబు పత్రికలో నుండి మాట్లాడాలని నీవు మాతో నిర్ణయించుకొని ఉన్నావు తండ్రి. ఈ వాక్యములో ఉన్నటువంటి ప్రతి వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన సందేశాన్ని మా అందరి హృదయాలకు తేటగా అర్థమయ్యేలాగా చక్కగా వినుచున్నటువంటి బిడ్డలు, చూస్తున్నటువంటి బిడ్డలు లైవ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించినట్లుగా మీ కృపను మా అందరిలా చూపించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. మంచిది. చిన్న కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాక వాక్య ధ్యానంలోకి వెళదాం. యాకోబు రాసినటువంటి ఈ పత్రికలో మనం ఈరోజు చదవబోతా ఉన్నాము. అసలు యాకోబు ఎవరు అని మనం అనుకున్నట్లయితే, యాకోబు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన తరువాత మరియమ్మ తల్లి గారికి ఇంకా కుమారులు కలిగారు కదా. వారిలో ఉన్నటువంటి ఒక వ్యక్తే యాకోబు అనబడిన వారు. అయితే ఈయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని నమ్మలా. ఈయన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? తన రెండో ఏట రాగానే తీసుకెళ్ళిపోయి ఎక్కడ వదిలిపెట్టారు? దేవుని ఆలయమందు యేసయ్యను వదిలిపెట్టారు. ఎందుకంటే పెద్ద కుమారుడుగా, దేవుని బిడ్డగా ఇతన్ని మేము ఇక్కడే ప్రతిష్ఠించి వెళ్ళిపోతాం, ఇతడు దేవుని మందిరంలోనే పెరగాలని చెప్పేసి యేసుక్రీస్తు వారిని దేవాలయంలో, పరిశుద్ధ దేవాలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకని యేసుక్రీస్తు వారు ఒకచోట పెరుగుతాడు కొంతకాలం, వీళ్ళు ఒకచోట పెరుగుతారు. పెరిగినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క అద్భుతమైనటువంటి వాక్య పరిచర్యం కానీ, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని కానీ తన సహోదరుడైనటువంటి యాకోబు నమ్మినట్లుగా ఫస్ట్లో మనకి వాక్యాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ యాకోబు మొట్టమొదటగా యేసుక్రీస్తు వారిని నమ్మలా.
మా అమ్మ కడుపునే పుట్టాడుగా ఆయన కూడా, ఆయన దైవ కుమారుడా ఏంది, ఆయన చెబితే మేము వినాలా ఏంది అన్నట్టుగా భావనతోటి జీవించినటువంటి ప్రజలలో ఈ యాకోబు కూడా ఒకడు. సహోదరుడే, సొంత సహోదరుడే. అంటే ఈరోజు మీరు కూడా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళగా మనం మందిరాల్లోకి వస్తూ ఉంటాం, అంతేనా? కుటుంబంలో ఉన్న అందరము మందిరానికి రాము, వస్తే అంతకంటే దాన్ని అయితే రెండోది లేదు. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ దాదాపుగా మనం అలా రాము, ఏ ఇద్దరమో ముగ్గురమో వస్తాం, మిగతా వాళ్ళందరూ ప్రభువుకు దూరంగానే ఉంటారు. అయితే ఉన్నటువంటి వీళ్ళు ఏమనుకుంటుంటారు, ఏందా ప్రార్థనలో వాళ్ళు పోవటం, మొన్నటిదాకా ఏం చేసిందమ్మా, ఈయన మొన్నటిదాకా ఏం చేశాడయ్యా, ఇప్పుడు పోయి మోకాళ్ళు వేసి ప్రభువా అనగానే ఈయన పాపాలు క్షమించబడ్డాయా, ఈయన పరలోకానికి వెళ్ళిపోయాడా ఏంది, అట్టయితే ఎంతమంది పోతారో అని ఈ లోకపు ప్రజలు యేసుక్రీస్తు వారిని గురించి పూర్తిగా తెలియనటువంటి అన్యులు అనుకుంటారు. అనుకుంటలేదా? అనుకుంటున్నారా? చాలామంది నమ్మరు కదా. వాళ్ళల్లో యాకోబు గారు కూడా ఒక ఆయనే. అయితే ఈయన ఎప్పుడు నమ్మాడు యేసుక్రీస్తు వారిని, ప్రభువులోకి ఎప్పుడు వచ్చాడు అంటే, యేసుక్రీస్తు వారు సిలువలో ప్రజల కొరకు ప్రాణము పెట్టి తిరిగి పునరుద్ధారుడై వారి మధ్యలోకి వచ్చి మాట్లాడేటప్పుడు యాకోబు స్టన్ అయ్యాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు ఏం చేశాడు? స్టన్ అయిపోయాడు. దేంది, మొన్నేగా ఆయన సిలువేశాడు, చచ్చిపోయిన సమాధిలో ఎత్తే మళ్ళీ వచ్చి మా మధ్యలో మాట్లాడుతున్నాడు ఈయన. మా మధ్యలోకి ఎట్టొచ్చాడు సిలువలో మరణించిన వాడు అని యాకోబుకు అప్పుడు మైండ్ వర్కౌట్ చేయటం మొదలుపెట్టింది. పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు యాకోబు హృదయం మార్చబడింది. యాకోబు పరిశుద్ధాత్మచే నింపబడి యేసుక్రీస్తు వారిని అనుసరించి తన అన్నను ఎంతో భక్తిగా ఆలోచన చేసినటువంటి వాడు. అందుకని ఆయన, గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తితో నటించేవాళ్ళు వేరు, భక్తితో నటించేవాళ్ళు వేరు. కానీ విమర్శించి యథార్థము తెలియక దూరంగా ఉండి ఒక్కసారిగా భక్తిలో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు తమ జీవితాలను శాశ్వతముగా దేవునికి అంకితం చేస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమైందని చెప్పే మాట. అందుకే దేవుని వాక్యం కూడా ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ముందు వస్తున్న వారికంటే కడపటి వారు నా రాజ్యంలోకి వస్తారన్నాడు. అర్థమవుతుందా? అంటే ముందు వచ్చే వారికన్నా తర్వాత వచ్చే వాళ్ళని నేను తొందరగా నా రాజ్యానికి తీసుకెళ్తాను, ముందు వాళ్ళకంటే వెనక వాళ్ళు సింహాసనాన్ని అధిష్ఠిస్తారు అని రాయబడి ఉంది. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ప్రభు జనరల్గా సహజంగా ఏంటంటే, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, మనకు రక్షణ ఉంటుంది, మనం పరలోకానికి పోతాం అని మన పాస్టర్ గారు వాళ్ళు బైబిల్ చదువుకున్న మనందరం ఏంటంటే సడన్గా వచ్చేసి కూర్చుంటాం ప్రభువులో. కానీ నిజ జీవితంలో మనలో జస్ట్ మన పాత్ర ఏంటంటే, మనం పరలోకానికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఆయనలో రాజ్యంలో ఉండాలి, ఇంతే మన కోరిక. అంతవరకే తెలుసు ఈ ముందున్న బ్యాచ్కి. నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి ఏం తెలిసిందో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మొదటగా నమ్మాడా, యాకోబు చివరిలో నమ్మాడా? చివరిలో నమ్మాడు. పరిశుద్ధుడై లేచినప్పుడు నమ్మాడు. పరిశుద్ధుడై లేచినప్పుడు నమ్మినప్పుడు ఏమనుకున్నాడు ఆయన? అప్పటి వరకు అసలు నమ్మనటువంటి వ్యక్తి, అప్పటి వరకు యేసుని అసలు నమ్మనటువంటి వ్యక్తి పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు తన హృదయము పరిశుద్ధతతో నిండబడి ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రవక్తగా మారాడు. చప్పట్లు కొట్టిన గట్టిగా. ఎంత అద్భుతం అంటే చూడండి. అదే నీకు చెప్పేది నేను వాక్యంలో. మనం కూర్చొని రోజు భజన చేయటమే కాదు, భజనతో పాటు వాక్యం కూడా మన హృదయాల్లో ఉండాలి. ఆ వాక్య హృదయము, ఆ వాక్య పఠనము మన హృదయాల్లో ఉన్నప్పుడే అది
ప్రభావితం చేస్తుంది. అట్లానే ఇక్కడ యాకోబు ఒక్కసారిగా పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు వారిని చూసి తన్మయమైపోయాడు. నిజంగా ఇతడు దైవ కుమారుడు, ఇతను యందు విశ్వాసం ఉంటే నేను ఏదైనా చేయగలను అని ఒక విశ్వాసాన్ని ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తిగా మనకు బైబిల్ ఈ రోజున సువార్తను ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఆయన అంతకు ముందర ఎంతోమంది ప్రభువుని నమ్మారు, ఆయన నమ్మిడి తిరిగారు, ఆయన శిష్యులు కానీ చాలామంది. కానీ వాళ్ళందరికంటే అద్భుతంగా, వాళ్ళందరికంటే ఊహించని రీతిగా యాకోబు ఇక్కడ వాక్యాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఒకసారి చూడండి. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు. అయితే ప్రతి మనుష్యుడు వినుటకు వేగిపడవాడను, మాటలాడుటకు నిదానించువాడను, ఉగ్రత చూపుటకు నిదానించువాడై ఉండవలెను. అంటే ఆయన అర్థం ఏంటంటే అక్కడ నాకు అనేక మంది చెప్పారు, అరే యేసుక్రీస్తు వారు చాలా దైవ కార్యాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఎత్తున్నాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఎత్తున్నాడు రా బాబు అని చెప్తుంటే యాకోబు చెవులకి వినపడలా. ఎందుకు వినపడలా? ఏందాలే అంతే చెబుతారులే, వాడు మా అన్నయ్యగా, వాడికి ఆ శక్తి లాంటి వాడికి వస్తే మాకు రావా ఏంది అన్నట్టుగా ఉన్నాడు యాకోబు ఫస్ట్ సిట్యువేషన్లో. ఎప్పుడైతే అద్భుతాన్ని చూశాడో యేసుక్రీస్తు వారి ఎదుటన, అప్పుడు అంటున్నాడు కలవరపడి, బాయ్ ఏదైనా దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు జాగ్రత్తగా చెవులు పెట్టండి, అది నాది కాదులే అని వదిలేబాకండి, ఆ వాక్యం నాది కాదులే యేసుక్రీస్తుది అనుకోబాకండి. యేసుక్రీస్తు వారు చేసే అద్భుతాలు, యేసుక్రీస్తు వారు ఇచ్చే ప్రకటనలో, ఆయన సువార్తను జాగ్రత్తగా వినండి అయ్యా, అందులో చాలా అద్భుతం ఉంది. ఊరికే ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం కాదు అని ప్రకటిస్తున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడు? మాటలాడటానికి నిదానించమంటున్నాడు. ఒక సమస్య వచ్చింది, ఒక సమస్య గురించి ఏదన్నా మనం మాట్లాడుకోవాలి, ఆవేశంగా మాట్లాడితే అనర్థం వస్తుంది. ఆలోచన చేయాలా. ఈ సమస్య వచ్చిందనుకో వెంటనే మనం ఏం చేయాలా? దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. తండ్రి ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయింది, నాకు నా కుటుంబంలో ఈ దురాత్మ ఎందుకు చోటు చేసుకుంది, నా జీవితంలో ఈ చీకటి ఎందుకు వస్తుంది ప్రభువా అని మనం కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, అక్కాచెల్లెలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఇంకా ఎవరెవరైనా కావచ్చు, నిదానించి ప్రభువును ప్రార్థనలో అడగటం నేర్చుకోండి, ఆవేశపడబాకండి అనే విధానాన్ని చెప్తున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడండి? ఉగ్రత చూపుటకు నిదానించిన వాడై ఉండవలెను. అంటే ఉగ్రత అంటే ఏంటి? కోపము, శత్రుత్వాన్ని చూపటానికి నిదానించిన వాళ్ళై ఉండాలి. ఎవరైనా ఏదైనా మాట చెప్తే శ్రద్ధగా వినటానికి ఉండాలి, మాట్లాడేటప్పుడు నిదానంగా ఆలోచించాలి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి క్రియేట్ అయ్యి బాధ కలుగుతున్నప్పుడు దానిని గురించి నిదానంగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు ఈయన చెప్తున్నాడనంటే గతంలో ఇవన్నీ ఆయనకి లేవు, అవునా కాదా? యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించేటప్పుడు యాకోబు ఆయన నమ్మిటి లేడు. యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాలు చేసేటప్పుడు యాకోబు ఆయన నమ్మిటి లేడు. ఎందుకంటే అవిశ్వాసం. ఆడు మా అమ్మ కొడుకే. కానీ ఎప్పుడైతే పునరుద్ధారుడై లేచాడో, ఎప్పుడైతే పునరుద్ధారుడై తన పక్కన వచ్చి నిల్చున్నాడో, మరణించిన వ్యక్తి పక్కన ఎప్పుడైతే నిలబడ్డాడో అప్పుడు తెలిసింది అతడుకు యేసులో ఉన్నటువంటి శక్తి ఏమిటో. ఈ రోజున మీరు కూడా దయచేసి మీ జీవితాల గురించి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం ప్రార్థనకు వెళుతున్నాం, వస్తూ ఉన్నాం, ప్రభు మనతో ఉన్నాడని నమ్మకం మనకుంది. కానీ మన కుటుంబీకులకు లేకపోవచ్చు, మన ఇరుగు పొరుగు వారికి మనకు మీద లేకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయాన నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి వలన వారి హృదయాలు మార్చబడతాయి, వారి హృదయాలు తెరవబడతాయి, వారి కళ్ళు పరిశుద్ధమైన నీ శక్తిని చూస్తాయి. కానీ నిరీక్షణ మనలో ఉండాలి. కాబట్టి ఆలోచన చేయండి, భయపడబాకండి. ముఖ్యంగా మనం ఎలా ఉండాలి, ఎలా జీవనాన్ని గడపాలి అనేటటువంటి విధానాలు కూడా కొన్ని ఆయన రాసుకొచ్చాడు.
చూడండి 21వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, అందుచేత సమస్తమైనటువంటి కల్మషమును, విర్రవీగుతున్నటువంటి దుష్టత్వమును విసర్జించి మీ ప్రాణములను రక్షించుటకు శక్తిగల లోపల నాటబడిన వాక్యమును స్వతంత్రముతో అంగీకరించుడి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి దురాత్మ శక్తులను, కల్ముషాలను, కల్ముషం అంటే ఏంటండి? మలినం, చెడ్డది, చెడైనటువంటి విషయాలు, చెడ్డ క్రియలు, చెడు పనులు, ఇలాంటి కలుషితమైనటువంటి పనులను, దుష్టత్వాలను, చెడు అలవాట్లను, చెడ్డ క్రియలను, చెడ్డ మనస్సును మనలో నుండి ఏం చేయాలంటున్నాడంటే, పరిశుద్ధమైనటువంటి వాక్యమును మనం వింటున్నాము, వాక్యానుసారంగా మనం ఆలోచించినట్లయితే ఎలాంటి దురాత్మశక్తి మనలో ఉండకూడదు అని దేవుని వాక్యము చెబుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి దురాత్మశక్తిని మనం వెంటనే ప్రాణదోలుకోవాలి అనే మాటను కూడా చెప్తున్నాడు. సరే, ఆ దురాత్మశక్తి ఎలా పోతుంది, ఆ దురాత్మశక్తిని ఎలా ప్రాణదోలాలి అనేది కూడా మనలో ఒక విధమైనటువంటి ఆలోచనలో మనందరికీ ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏం చేయాలా, నిజమే నాకు చెడ్డ ఆలోచనే ఉంది, నాకు చెడ్డ క్రియలే ఉన్నాయి, ఎట్టా మరి మానవ శరీరం, కొంతమంది అంటుంటారు ముతక శాస్త్రాలు, మనం కాదులేండి లోకంలో జనం అంటుంటారు, అది చెప్తున్నా, మీరెవరు నేనని అనుకోవద్దు. కొంతమంది అంటుంటారు, ఏమంటే ఏంది మనిషి నాకు ఉప్పు కారం తింటూ ఉంటాడు, ఆ మాత్రం ఉంటాయండి శరీర క్రియలు, లేకపోతే ఎట్టా అని అనరండి అంటారు. చాలామంది అంటారు ఆ మాట. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న బిడ్డలు కూడా కొంతమంది అంటారు, అందరు కాదులే. అంటే ఉప్పు కారాలు తిని బాగా ఉంటే మనం ఎట్లయినా ఉండొచ్చా, ఎట్లయినా ఉండొచ్చా, ఉంటే ఎట్లా కుదిరిద్ది? ఎట్లయినా ఉండటానికే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆయన ఎట్టబడితే అట్ట ఉండకూడదనే దేవుని వాక్యం మనకు కంట్రోల్ చేస్తుంది ఇక్కడ. మరి ఎట్లా నువ్వు చదువుతున్నావు పాస్టర్ గారు, నువ్వు వాక్యం బాగానే చదువుతున్నావు, కానీ నా శరీరం నా మాట వింటలేదుగా, నా మాట వింటలేదు, ఏం చేయాలి, నేను ఏం చేస్తే అది పోతుంది అంటే, నేను నిజం చెప్తున్నా, మొట్టమొదటిగా మీరు నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. పర్సనల్గా చెప్తున్నా, వాక్యానుసారంగా చెప్తున్నా. మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే, మీ ప్రతి వారము ఒకరోజు ఫాస్టింగ్ పెట్టండి ప్రభు కోసం. ముఖ్యంగా ఏం చేయాలా, ఒకరోజు ప్రభు కోసం ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేయండి. ఆటోమేటిక్గా మనం శనివారం ఉపవాసం ఉంటే మనకే మంచిది, ఎందుకంటే ఆదివారం బళ్ళారాధనలో చేయి వేస్తాం కాబట్టి ఆ రోజు అయితే మీకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు, నెక్స్ట్ ప్రార్థనలో ఉంటాం కాబట్టి. నా అభిప్రాయం, అది మీ ఇష్టం. ఒకరోజు ఉపవాసం పెట్టండి. నెక్స్ట్ ఏదైనా ఒక తలంపు నీలోకి వస్తున్నప్పుడు ఆ తలంపును నువ్వు ఎదిరించాలంటే, ఆ చెడ్డత్వాన్ని నీలో నుంచి బయటికి తీసుకెళ్లాలంటే, మొట్టమొదటిగా ఎక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో అక్కడే నువ్వు మొట్టమొదటిగా మోకాళ్ళు వేయాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం వేయాలా? మోకాళ్ళు వేసి నిల్చోవాలా. తర్వాత ఏం చేయాలనేది తర్వాత చెప్తా. అసలు ముందేం చేయాలా? మోకాళ్ళు వేయాలా. మోకాళ్ళు వేసి నిలబడ్డ తర్వాత నువ్వేం చేయక్కర్లా, ప్రశాంతంగా, తండ్రి ఏమిటి నా జీవితం ఏంది, నీ బిడ్డగా నేను రక్షించబడ్డాను కదా, మరి చక్కగా నీ మందిరానికి వస్తున్నాను, పరిశుద్ధతలో బ్రతకాలని ఆశపడ్డాను, ఇప్పటి వరకు నా జీవితాన్ని సైతాను వాడుకొని అనేక మరి చెడ్డ క్రియలకు నా జీవితం పతనమైపోయింది. అలాంటి నా యొక్క కలుషమైన నా శరీరాన్ని, మలినమైన నా ఆత్మను నీకు అప్పచెప్పుకున్నాగా తండ్రి, మళ్ళా ఇప్పుడు ఈ బాధ ఏంటి నాకు అని చెప్పేసి చిన్నగా, హడావుడేమక్కర్లా, చిన్నగా ఆయనతో ప్రార్థన కొనసాగించాలి. ఈ ప్రార్థన ఎప్పటి వరకు ఆపాలి అని అంటే, నీకు చెడ్డ ఆలోచన కలిగి నువ్వు చెడు పని చేయాలి, చెడ్డ క్రియ చేయాలి అనేటటువంటి తలంపు, నీ మీదకు వచ్చినటువంటి తలంపు నీ మీద నుండి వెళ్ళేంత వరకు నువ్వు ఆయనతో మాట్లాడాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎప్పటి వరకు మాట్లాడాలా?
ఆ ఆలోచన నీలో నుండి బయటకు పోయేంత వరకు నువ్వు ఆయనతో కొనసాగాల్సిందే మోకాళ్ళ మీద. పాస్టర్ గారు ఏమన్నాడులే అని చెప్పి గబక్కన వేసి, ప్రభా ఏంది నాకు ఈ బాధ, పోతే పోయింది కదా, నేను ఎట్టుంటే బాగోదు కదా ప్రభువా, దేవుని పెట్టిన కదా, నన్ను రక్షించు ప్రభువా అని 4 మాట్లాడుకోలేసి నిలబడితే ఉపయోగం లేదు. అర్థమైందని చెప్పే మాటలో నువ్వు మోకాళ్ళు ఎత్తే ఎట్టుండాలి? నువ్వు నీకు ఏదైతే చెడు తలంపు వచ్చిందో, నీకు ఏదైతే చెడ్డ ఆలోచన వచ్చిందో, నీకు ఏదైతే చెడు క్రియ పని చేయాలనిపించిందో దాని మీద నుండి నీ దృష్టి మలిచేంత వరకు ఆ పాదాలు, ఆ మోకాళ్ళు అలానే కంటిన్యూ కొనసాగాలి. ఆడు సైతాను ఊరుకోడు. అవతల పని ఉంది లేచిరా ఏంది అంటుంటాడు ఒక పక్క నుండి ఒక ఆయన ద్వారా. ఏంది పొద్దాకలు మోకాళ్ళు వేసి ప్రార్థన అంటే ఆ పని ఎవరు చేస్తారో అంటుంటాడు పక్క నుండి ఒక ఆయన. సైతాన్ అన్నమాట. నిన్ను జయించనీయకుండా, నిన్ను ఆ దుష్టశక్తిలో నుంచి జయించనీయకుండా పక్క నుండి వేస్తుంటాడు బాణం. ఏం చేయాలి నువ్వు? పని ఏదనంటే నేను కాసేపు నా కొత్త కానీ నువ్వు వెళ్ళి పనిలోకి వెళ్ళిపో, నేను కాసేపు నా కొత్త ప్రార్థనలో ఉండాలి కానీ వెళ్ళు అని చెప్పి మనం ఏమన్నా రివర్స్ ఇవ్వాలా. నేను ప్రార్థన అయిపోయి కొత్తలేపో, ఎప్పుడు వస్తావని చెప్పకూడదు. నేను ప్రార్థన అయిపోయి కొత్తలేపో అంటమే అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్, నువ్వు మోకాళ్ళు వేసావు, నీలో ఉన్న దుష్టశక్తి బయటికి పోవాలన్న సంకల్పం నీలో రావాలి. ఆ ప్రయత్నంగా నువ్వు ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నావు. నువ్వు లేచావు అనుకో, ఆడేదైతే చేయాలనుకున్నాడో అది నీ చేత చేపించేస్తాడు. నువ్వు లేకపోవటానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక ఎప్పటికీ ఆ చెడ్డ పని, ఆ చెడ్డ క్రియ, చెడ్డ ఆలోచన ఏదైతే మనకు ఎక్కుందో దాన్ని పూర్తిగా ఆయన విడిచిపెట్టి, నిజమే ఇది నేను చేయకూడదు అని నీ అందరికి నీకు అనిపించి, నీ ఆలోచన నీ నిగ్రహ శక్తి వచ్చినప్పుడు అప్పటి వరకు నీకేం జరుగుతుందో తెలిసేక్కడ మోకాళ్ళు గుంజుతుంటాయి, నొప్పులు, తట్టుకోలేని వేదన, ఒక పక్క నుంచి లేచిపోదామన్న వేదన, వీటన్నిటిని వదిలిపెట్టాలా. మోకాళ్ళు వేసావంటే నీకు రావాల్సిందేంది? ఆయన మీద ప్రేమే రావాలా. ఇది నేను చేసే తప్పు ప్రభువా అని నీ అంతటికి నీ హృదయము ప్రభువుతో లింక్ అవ్వాలి. అప్పటి వరకు నువ్వు కొనసాగాల్సింది. అది గంట పట్టచ్చు, అవసరమైతే 2 గంటలు పట్టచ్చు, లేకపోతే 3 గంటలు కూడా పట్టచ్చు. ఇక ఆ పని వదిలేయటమే. నువ్వు వెళ్ళాల్సిన పని కూడా మానుకోవాలి. ఎందుకంటే నువ్వు లేచావంటే నీకు పనికి పోతే ఒక 100 రూపాయలు పోతే, లేకపోతే ఒక 500 కూలిపోయిద్దేమో. నువ్వు లేచావంటే నీ జీవితమే సర్వనాశనం అయిపోయింది. స్తోత్రం చెప్పి గట్టిగా. లేకపోతే ఏమైతే నీ 500 రూపాయలు డబ్బులు సంగతి ఏమో కానీ ముందర నీ జీవితమే పోయిద్ది. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ శరీరంలో ఉన్నటువంటి దురాత్మ శక్తులను బంధించాలంటే, చెడ్డ క్రియలను బంధించాలంటే మోకాళ్ళే ఒకటే సరైనటువంటి మార్గం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి మోకాళ్ళ మీదకి రాగానే సైతాన్ ఏం చేస్తాడు? పక్కకెళ్ళి కూర్చుంటాడు. ఆడికి మోకాళ్ళు వేయటం అంటేనే తలకాయ నొప్పిక. అస్సలు వాడి భరించలేని బాధ వాడికి. వాడి ఎమ్మటనే పక్కకు పోతాడు. పక్కకు పోయి ఏం చేస్తాడంటే పక్కన వాళ్ళకి వెళ్ళిపోతాడు. ఇక నీ మీద ఉండడు. ఆ ఇంట్లో నీకు పక్కన ఉన్న వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ మీద జురిపిస్తుంటాడు. మీ చెల్లెలో, కూతురో, అన్నో, మీ ఆయనో, మీ తమ్ముడో ఎవడో ఒకటి మీకు వెళ్తాడు. ఆ అమ్మాయిని ఆ మోకాళ్ళ మించి లేపాలా, ఆడి పని అది. కానీ నువ్వు మాత్రం అక్కడే కూర్చోవాలి. నీ కార్యము జరిగేంత వరకు కూర్చోవాలి. అయితే వాడు గుర్తుపెట్టుకో, ఒక్కసారి అట్లా కూర్చో. నేను పద్దాకలు కూర్చోమంటలా, అర్థమైందా? ఫస్ట్ ఏ టైము ఒక్కసారి కూర్చో. అది ఎంత సమయమైనా పర్వాలా, కూర్చో. ఒక్కసారి నువ్వు సాతానుని జయించి వాడి ఆలోచనలకు వ్యతిరేకంగా నువ్వు ప్రార్థనకు ముగించావు అంటే ఇక వాడు రమ్మన్నా నీ కాడకు రాడు. స్తోత్రం చెప్పి గట్టిగా. ఇక రమ్మన్నా రాడు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ నిండుకుంటుంది. నీ పరిశుద్ధాత్మ శక్తి వాడు అక్కడ చూడాలని భయపడతాడు. అబ్బో ఎందుకు నేను వెళ్ళి చెప్పగలను, ఆ మోకాళ్ళు వేసిదిగా, మోకాళ్ళు ఎంగిలే నేను బయటికి రావాలిగా అని వాడికి ముందే డౌట్. అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? పకడ్బందీగా కూర్చోవాల్సిందే. వాడిదే నీలో ఉన్న క్రియేషను, ఆ చెడ్డ థాట్, అది మొత్తం పూర్తిగా వెళ్ళిపోయి ప్రభు నా యందున్నాడు, ఏ చెడ్డ క్రియ నేను చేయకూడదు,
ఎవరిని దూషించకూడదు, ఎవరిని అవమానపరచకూడదు అనేటటువంటి ఒక ప్రగాఢమైన సంకల్పము మన హృదయాలలో బలంగా నాటుకునేంత వరకు మన ప్రార్థన కొనసాగాలి. ఒక్కసారి నేను చెప్తుంది, రోజు ఏమంటలా, నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా ఈ విషయాలన్నీ మీకు అనుభవం. కాబట్టి నేను చెప్పేటటువంటి యథార్థమైన సంఘటన ఏంటంటే, ఒక సమస్య క్రియేట్ అవుతున్నప్పుడు మనం సమస్య వైపు ప్రయాణం చేయకూడదు, మోకాళ్ళేసి ప్రభు వైపు ప్రయాణం చేయాలి. మొట్టమొదటిగా దేవుని బిడ్డలం, ముఖ్యంగా కుటుంబాల్లో ముఖ్యంగా ఉండాలి. కాబట్టి అలాంటి ప్రార్థన అలవాటు చేసుకోండి, అలాంటి నమ్మకమైన ప్రార్థన అలవాటు చేసుకోండి, విశ్వాసం కలిగి ఉండండి. ముఖ్యంగా మన శరీరం మీద ఏలుబడి చేస్తున్నటువంటి చెడ్డ క్రియలను, చెడు క్రియలను, చెడు తలంపులను, చెడు ఆలోచనలను, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి కార్యమును మోకాళ్ళ ద్వారానే మనం జయించగలం. ఇక నువ్వు దేని ద్వారా జయించలేవు. నువ్వేదో కాసేపు కూర్చొని పాటలు పాడుకొని కాసేపు కూర్చొని చెప్పినా కూడా వాడికి లెక్క ఉండదు. ఎవరికి సాతానికి అవన్నీ లెక్క ఉండవు. ఆయనకు ఒకటే లెక్క. ఏం లెక్క? మోకాళ్ళు వేయటమే. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతావో మనోడికి అమ్మనే బయలుదేరుతుంది, ఒళ్ళంతా గడగడగడగడ అంటుంటాడు కొనోడు. కాబట్టి ప్రతి సమస్యకు మోకాళ్ళ ప్రార్థన అది చాలా ఇంపార్టెంటు. చివరిగా ఇంకొక వాక్యం చూపిస్తుంది అదే అధ్యాయంలో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 22లో అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరే మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారముగా చేయుచున్న వారై ఉండుడి. అంటే ఇక్కడ వాక్యంలో ఆయన ఏం బోధిస్తున్నాడు? చాలామంది మనం మందిరాలకు వెళ్తాం, ప్రార్థనలు చేస్తుంటాం, పాస్టర్ గారు చెప్పే వాక్యాలను శ్రద్ధగా వింటాం. అబ్బో పాస్టర్ గారు ఏం చెప్పాడని ఇవాళ వాక్యం నా జీవితంలో ఎప్పుడు వినలా నేను, అంత బాగా చెప్పాడు. పక్కన వాళ్ళు చెబుతాం అన్నమాట ఈ మాటలన్నీ. చెప్పి తెల్లారి పొద్దున వెళ్ళి, పోయినారు మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడు నాకేం తెలుసు, ఆయాలైతే గుర్తుంటుంది కానీ, అంతేనా? ఆయాలు గుర్తుంది, ఇప్పటికేం తెలుసు, వారం గడిచిపోయింది. పోయిన వారం నేను వాక్యం చెప్పాను, మీకు చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? పోయిన వారం కూడా మంచి సందేశాన్ని ఇచ్చా మీకు, ఇలాంటిదే. ఇది యాకోబు పత్రిక, ఇదొక లెక్క. పోయిన వారం నేను ఇచ్చిన సందేశం యూదాలో నుంచి ఇచ్చాను. దేవుని సంఘాలలో ఉండేటటువంటి పరిస్థితులు, సంఘములో ఉండేటటువంటి బిడ్డల హృదయాలు, సంఘములో ఉండేటటువంటి బిడ్డలు ఎలాంటి మార్పులో ఉంటారు, దేవుని యొక్క మార్గం నడిచేటటువంటి బిడ్డలు ఎలా నడవాలి, దురాత్మచే బంధించబడ్డే వాళ్ళ హృదయాలు ఎట్లా ఉంటాయి, అసలు సంఘం ఎలా అభివృద్ధి చెందుద్ది, మరి అలాంటి వాళ్ళు ఎలా మనం గుర్తించుకోవాలి అనేటటువంటి అంశం మీద మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం? వ్యక్తిగతంగా ఒక విశ్వాసి, ఒక సేవకుడు, మనందరం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఉండాలి, వారి జీవితాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశం మీద ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. మన సంఘం గురించి మాట్లాడాను, ఈరోజు మన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ప్రతి వాక్యానికి, గడిచిపోయిన వారం వాక్యాలకి లింక్స్ ఉంటాయి. అడ్డగోలుగా వాక్యం ఇప్పుడు బోధించడు పాస్టర్ గారు, ఏదో వచ్చాడులే చెప్తున్నాడు పోతున్నాడు మీరు అనుకుంటారేమో. మీరు కూడండి, కావాలంటే లైవ్ తీసి చూసుకోండి. ఆ వాక్యానికి ఈ వాక్యానికి, ఈ వాక్యానికి ఆ వాక్యానికి, ఆ వాక్యానికి ఆ వాక్యానికి లింక్తో వెళ్తూ ఉంటుంది వాక్యం. ఎక్కడ కూడా డ్రాప్ అవ్వదు, చైన్ లింక్ లాగా వెళ్తుంటుంది. ఒకసారి మీరు వాక్యాలు చూసుకోండి. అడ్డగోలుగా వాక్యాలు చెప్పరు పాస్టర్లో, జ్ఞానం కలిగిన వాళ్ళు. ప్రతి వాక్యానికి ఒక వాక్యానికి లింక్ ఉంటుంది. పోయిన వారానికి ఈ వాక్యానికి సంధిస్తాడు. ఈ వాక్యం ద్వారా ఇతనికి ఏది చెప్పాలనేటువంటి ఆత్మ ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మీరు ఒక వరుస క్రమంలో బోధన జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఆల్టరేషన్గా అన్ని విషయాలు గుర్తుపెట్టుకొని మీ జీవితాల్లో వాక్యానుసారంగా జీవించినట్లయితే మీ హృదయాల్లో ఎలాంటి చెడ్డ అభిప్రాయాలు, చెడు ఆలోచనలు, చెడ్డ పద్ధతులు కూడా మీ జీవితాల్లో రావు. అంతేగాని ఏదో చెప్పాడులే కాసేపు వాయించాడు వాక్యం, బా వినేటప్పుడు బాగానే ఉంటుందా, తర్వాత గుర్తుంటలేదు. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం? ఇంకొకసారి ఇప్పుడు మామూలుగా అయితే కొన్ని చిన్న మందిరాలు అవకాశం లేదు, మనకు ఒక అవకాశం ఉంది. ఏముంది? యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకు ఉందా లేదా?
ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఛానల్ ఓపెన్ చేసుకొని అన్న పోయిన వారం వాక్యం చెప్పాడు, డేట్లు ఉంటాయిగా, ఆ డేట్ ప్రకారం నొక్కితే ఏమైంది? మెసేజ్ మళ్ళీ రిలీజ్ అవుతుంది. అన్న ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఏ విషయాలను మనతో గట్టిగా మాట్లాడాడు అనేటటువంటి సందేశాన్ని మరలా నువ్వు వినొచ్చు. విని దాన్ని మళ్ళా హృదయంలో బలంగా పెట్టుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు పాట నేర్చుకోవాలంటే ఒకసారి పాడేసేస్తే వచ్చిద్దా? పదే పదే పాటలు పాడుతూనే ఉండాలి. అలానే వాక్యాన్ని ఒక దైవ సేవకుడు బోధించి వదిలేశాడు అయిపోయిందని అనుకుంటే కాదు, మళ్ళీ దాన్ని మనం నెమరు చేసుకోవాలి. ఏం చేయాలా? మళ్ళా ఇంకోసారి రివిన్ చేయాలి, దాన్ని చూడాలి, ప్రశాంతంగా వినాలి, ప్రశాంతంగా కూర్చొని ఆలకించాలి. వాక్యములో ఉండేటటువంటి మర్మ సందేశం ఏంది, అసలు దేనిని ప్రాముఖ్యంగా తీసుకొని ఈరోజు మనకి బోధించాడు, అసలు దేని గురించి మనకు ఎక్కువగా సందేశాన్ని అందించాడు అనేటటువంటి అంశాలని మనం పూర్తిగా అవగాహన తీసుకొచ్చుకోవాలి. అప్పుడు నీ హృదయం బలంగా నాటబడిన మొక్కలాగా తయారవుతుంది. అంతేగాని వచ్చాం పోయాం అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏముంటుంది? ఏమంటున్నాడు? వినటం కాదు, వాక్యానుసారంగా జీవించటం నేర్చుకోండి. అప్పుడు దాన్ని ఏం పోలుస్తున్నాడంటే అక్కడ చూడండి 23లో చెప్తున్నాడు, ఎవడైనను వాక్యమును వినినవాడై ఉండి దాని ప్రకారముగా చేయువాడు కాకపోతే, అంటే వాక్యాన్ని వింటాడే కానీ దాని ప్రకారంగా చెయ్యకపోతే అతడు పుట్టుకతో వచ్చిన తన ముఖమును అద్దములో చూచుకొనుచున్న మనుష్యుని పోలివాడై ఉన్నాడు. ఏలయనగా అతడు తనను పరిశీలించుకొని అవతలి వానితో పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే అర్థమైందంటే ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పాడు. అద్దంలో మొహం చూసుకుంటాం, ముందు పక్కన వాళ్ళ ముఖాలను చూసి వచ్చి తర్వాత మన ముఖం అద్దంలో చూసుకుంటాం. చూసుకొని ఏం చేస్తామంటే మనం, ఆ అమ్మాయి కొద్దిగా బాగానే ఉంది కానీ ముఖం మీద మచ్చలు ఉండలే, మనకంటే బెటర్ ఏం కాదు. ఆ అమ్మాయి నల్లగా ఉంది కానీ నాకంటే అంత బెటర్ ఏం కాదు. రకరకాల వర్ణాలు ఎదుటివాడి ముఖంతో మన ముఖాన్ని పోల్చుకొని అందరికంటే నేనే బెటర్ అనుకుని వెళ్ళిపోతావు. అవునా కాదా? నిజం చెప్పండి. అనుకుంటామా లేదా? ఎవరికి వాళ్ళం అంతే అనుకుంటాం, అందరినీ పోల్చుకుంటాం, వాళ్ళకంటే మనే బెటరో అని పోతుంది మన మైండ్, మన ఆలోచన. సేమ్ అక్కడ అదే అంటున్నాడు ఆయన. వాక్యం బాగా వింటున్నావు, శ్రద్ధగా వింటున్నావు, కానీ ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని ఎప్పుడన్నా లైన్లో పెట్టావా? ఒక చెడ్డ తలంపు వస్తుంది, చెడ్డ క్రియ నువ్వు చేయాలనుకుంటుంది, ఒక చెడ్డ పని చేస్తున్నావు. దేవుని వాక్యం చెడు పని చేయకూడదు. నిర్గమాకాండము మరి 20వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి కదా. దేవుని ఆజ్ఞలు ఎంతమంది తెలుసు? ఎప్పుడన్నా చదివి ఎప్పుడన్నా అప్పుడప్పుడు వారానికి ఒకసారన్నా వాటిని చదువుకుంటున్నారా మీరు? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నాయి. ఎప్పుడైనా దేవుని ఆజ్ఞలు మీరు ఎప్పుడైనా మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నారా? ఒకసారి వారానికి ఒకసారి మళ్ళీ చూస్తున్నాండి. అప్పుడప్పుడు నిర్గమాకాండము 20వ అధ్యాయం చదవండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం చదవండి. ఈ అధ్యాయాలు వారానికి ఒకసారి మీరు చదువుకుంటా ఉంటే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి ఏంటి అనేటటువంటి విషయాన్ని దేవుడు నీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు లెక్క. దైవ సేవకుడు చెప్పే మాటలు వింటుండాలి. ముఖ్యంగా బైబిల్లో ఉండేటటువంటి దేవుని ఆజ్ఞలను కూడా మనం చదువుకుంటా ఉండాలి. అప్పుడే నీ జీవితము ఒక విధమైనటువంటి శక్తిని, రూపాన్ని దాల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇంకొక వాక్యం చూపిస్తా. హల్లెలూయా. నా సహోదరులారా, మహిమ స్వరూపముగా మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి విశ్వాసములో మొరపెట్టుగలవారై ఉండుడి. ఎలా అనగా బంగారం ఉండగమును పెట్టుకొని ప్రశస్త వస్త్రములను ధరించుకొని ఎడల మీరు సమాజ మందిరములలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కొట్టుకొని ధరించుకొని లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వాడినయ్యి చూసి సన్మానించిది. నీ వికాడ మంది సమస్తనందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నివాడగా నిలువును లేక ఇక్కడ నా ప్రధాన పీఠమునకు
దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ సమస్యలతో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేయువారు కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాన్ని ఏంటంటే ఆయన ఒక సంపన్నుడికి ఒక దరిద్రుడికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మన మధ్యలోకి తీసుకొచ్చి మనం ఎవరిని గౌరవించాలి, ఎవరిని గౌరవించకూడదు, ఈ లోకంలో సమాజం ఎలాగున్నది అనేటటువంటి సందర్భాన్ని అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. అంటే చాలామంది జీవితాల్లో జరిగేటటువంటి సంఘటనలు అన్నమాట. అదే చెప్తున్నాడు ఆయన. దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. ఇప్పుడు మామూలుగా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, చుట్టాలు వచ్చేవాళ్ళు ఒక కారు వేసుకొని చక్కగా ఒక 5-6 కారులో వచ్చారనుకో, మనకేమనిపించింది? ముందుగా వెళ్ళిపోయి హడావుడిగా రండి అమ్మా, రండి రండి రండి, నువ్వు ఎప్పుడు బయలుదేరారు, ఏంటి సంగతులు, అది ఇది ఎంతో ప్రేమగా. ఎందుకంటే వాళ్ళు కారులో వచ్చారు, ఎంత సంపన్నులో, వాళ్ళ ఆస్తిపస్తులు చాలా ఉంటాయి కదా, ఏదైనా ఇబ్బంది ఇరికైతే మనకు కూడా కాస్త సర్దుబాటు చేస్తారేమో అన్న ఆశతోటి, నిజం చెప్పండి అంతేనా కాదా? ఇదే ఆశతోటి ఏం చేస్తాను, వాడికి వెళ్ళి కారు కాడికి నిలబడి సెల్యూట్ కొట్టినట్టుగా ఉండి దగ్గరకి ఆ లగేజీలు పట్టుకొని అవి పట్టుకొని చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఓహో హంగామాగా తీసుకెళ్తావు ఇంటికి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు నేను ఎంత ఘనంగా చూశాను, నా పరిస్థితి బాగా పోయేసరికి దేవాలా తీసేసరికి మొఖాన్ని అడ్డం వేసి వెళ్ళి ఏం చేయాలో తెలియక రోడ్డు మీద నిలబడి జుట్టు గీక్కుంటా ఉంటే ఆ పక్కనే మా అమ్మాయి పోతా ఉంది. ఇక్కడికి వెళ్దాం కాదు, ఎప్పుడు వచ్చారేమో దాన్ని నేను ఎందుకు రండి అని చెప్పి ప్రేమగా పిలిచి తీసుకెళ్ళి ఒకళ్ళతో ఉన్నాం. వాడింటికి వచ్చి ఏదో పరమాణం దొరికిద్ది అనుకుంటే వాడు గేట్ వేసాడు. ఆ దరిద్రపురాలు పనికిమాని చెల్లెలే పిలుచుకెళ్ళి చక్కగా ఉన్నంత ఏదో ప్రశాంతంగా పెట్టి పంపించింది. నిజానికి ఇప్పుడు ఎవరు గొప్ప? కారులో వచ్చినాడు గొప్ప, ఆటోలో వచ్చి ప్రేమగా అన్నయ్యని పలకరించిన అమ్మాయి గొప్ప? ఆలోచన చేయండి మీరే, లోకం ఎట్టుందో పరిస్థితి. తనకు అన్న మీద ప్రేమ ఉంది, అన్న నా గురించి పట్టించుకోకపోయినా అన్న మీద ప్రేమ చెల్లికుంది. కానీ వాడికి సంపన్న స్థితిలో చూశాడు. నీ దగ్గర సంపన్నం ఉంది కాబట్టి వచ్చాడు కారు వేసుకొని, నీ దగ్గర ఉన్నటువంటి సంపద పోయాక నీ ముఖాన్ని గెట్టేసాడు. ఈరోజున్న ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, లోకం పరిస్థితి అలాగనే ఉంది. దేవుని బిడ్డలమైన మనము, దేవుని సన్నిధిలోకి వస్తున్నటువంటి మనము, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నటువంటి మనము, మన కుటుంబీకుల పట్ల మనం కూడా అలాగనే జీవించాలి. మన అన్నదమ్ములు మనల్ని చూసి హేళన చేస్తున్నా, మనల్ని అవమానపరుస్తున్నా, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావని అవమానపరిచినా, నువ్వెందుకు దేవుణ్ణి నమ్ముకున్నావని తిడుతున్నా, అసహించుకున్నా సరే వారిని మనం ప్రేమతోటే చూడాలి. ఎందుకంటే ఒకప్పుడు యేసుక్రీస్తు వారిని తెలుసుకొని యాకోబు పరిశుద్ధుడైన తర్వాత ప్రవక్తగా మారాడు. ఈ రోజున నువ్వు పంచేటటువంటి నీ ప్రేమ నీ సహోదరుల పట్ల, నీ కుటుంబీకుల పట్ల దేవుడు ఏదో ఒక రోజు నిన్ను కూడా పునరుద్ధరణ చేస్తాడు. చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నీ విలువేంటో. అప్పుడు అంటారు నీకన్నా గొప్పగా వాళ్ళు నీ గురించి సువార్త ప్రకటిస్తారు. సరే గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. నీ స్థితి ఏందో తెలియనటువంటి ఒక సందర్భంలో వాళ్ళు మౌనంగా ఉంటారు. నీ స్థితి ఎరిగిన రోజున నిన్ను గురించి గొప్పగా పొగుడుకుంటారు. కానీ వెళ్ళేంత వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. మనం యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఉండాలి. యేసుక్రీస్తు వారి మార్గాన్ని మన జీవితాలలో అమలుపరుచుకోవాలి. అర్థమవుతుందా చెప్పే వాక్యం అసలు? అంతేగాని చాలామంది ఏంటంటే ప్రార్థనకు రారా వాళ్ళు, ప్రార్థన మా సంబంధం లేదు వండే, మా ప్రార్థన పెట్టలే మా వాళ్ళు. అది ఎన్నాళ్ళు చెప్పింది అదే, డబ్బున్నోడే డబ్బు నాటేసుకోవటం కాదు, డబ్బు లేనోడిని కూడా ప్రేమించాలి. అంటే ఏంటి? ఇక్కడ డబ్బు లేనోడు ఎవరు? పేదవాడెవరు? పేద చెల్లెలు ఎవరు? అన్యుడు, దేవుని నమ్ముకోనటువంటి వాడు, యేసుని తెలియనటువంటి వాడు అన్యుడు. అన్యుడు దరిద్రుడై ఉన్నాడు, అతడును నువ్వు ప్రేమించాలి. ఇక్కడ
అతని ప్రేమ ఒకప్పుడు నిన్ను సువార్థికుడిగా ప్రకటించటానికి ఉపయోగపడిద్ది, నీలో ఉన్న నీ స్నేహితులు కాదు. అర్థం చేసుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా మనము మన దైవ బిడ్డలనే కాకుండా అన్యులను కూడా, మన కుటుంబ సభ్యులను కూడా ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా, అనురాగంగా మన జీవితాల్లో కొనసాగాలి. ఎందుకంటే యాకోబు చెప్తున్నటువంటి మంచి ఉద్దేశము అక్కడ ఉంది. అక్కడ నేను అలా ఉన్నాను, ఒకప్పుడు నా యేసనను నేను తెలుసుకోలేకపోయాను, నా అన్నను కృపను నేను తెలుసుకోలేకపోయాను, దరిద్రుడయ్యాను, ఆయన పునరుద్ధారుడైనప్పుడు నాకు వెలుగు వచ్చిందని చెప్పి కన్నీటితో చెప్తున్న సాక్ష్యం అది. ఈరోజు నేను అదే చెప్తున్నా. దైవబిడ్డలు మనం అనుకోవచ్చు, ఒక్కొక్కసారి దైవబిడ్డల్లో కూడా పక్కనే ఉండి ఒక్కొక్కరు పదవుల కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు, అధికారాల కోసం ఆశపడేవాళ్ళు, డబ్బుల కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డల్లో కూడా లెవెలింగ్ చూసే వాళ్ళు ఉంటారు. కానీ అన్యులలో పాపం అలా ఉండరు. అన్యుడు నిరుపేద లాంటి వాడు, వాడికి ప్రభువుని గురించి తెలియదు, యేసుని గురించి తెలియదు వాడికి. అందుకని వాడి మీద మనకు కనికరం ఉండాలి. ఎప్పుడైతే అతనికి తెలుసుద్దో, తెలిసినప్పుడు మనతో స్నేహం చేసిన వాళ్ళకంటే అతడు ఎక్కువగా నేను ప్రకటించుకుంటాడు. నా సహోదరి నేను ఎంతో బాధలో ఉన్నప్పుడు ఓదార్చేది, కన్నీరు కార్చేది, నా కోసం ప్రార్థన చేసేది, కానీ ఎప్పుడు కూడా నేను ఆమె వైపు చూడలేదు. కానీ ఈనాడు తెలుస్తుంది, ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ సహోదరి చేసిన కన్నీటి ప్రార్థన ఈరోజు నా కుటుంబాన్ని కట్టింది, నా జీవితాన్ని మార్చింది. మా కుటుంబం ఇలా ఉన్నదంటే ఆ సహోదరి ప్రేమ అనేటటువంటి సాక్ష్యము ఒక దినాన మీకు దేవుడిస్తాడు. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఈరోజు యాకోబు చెబుతున్న సాక్ష్యం అదే. తన అన్నను నమ్మలేదు, అవిశ్వాసిగా జీవించాడు. తర్వాత నమ్మిన తర్వాత ఒక గొప్ప ప్రవక్త యేసుని గురించి చాటుతూ అనేకులకు సువార్తను ప్రకటిస్తూ తన జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిన వాడు యాకోబు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా అలాగనే నిరీక్షణ కలిగి ఉండండి. నీ కుటుంబ సభ్యుల పట్ల ఎప్పుడు నువ్వు ప్రేమను దూరం చేయవాకు. వీలైనంత వరకు వారి గురించి ప్రార్థన చేయి, వీలైనంత గురించి వారితో స్నేహంగా ఉండు, వీలైనంత గురించి వారికి నీ ప్రేమను పంచు. నిజం చెప్తున్నా, నీ ప్రేమ, నీ ప్రార్థన ఒకప్పుడు వారు చూస్తారు. వారు నీ కోసం విశ్వాసంగా నీ గురించి అనేకులకు సాక్ష్యం ఇస్తారు. ఈరోజు యాకోబు మనకు సాక్ష్యం. అర్థమవుతుందా నా వాక్యం మీకు? కాబట్టి అర్థం చేసుకోండి, ఆ ప్రేమను మీరందరూ పంచండి. చెడ్డతనాన్ని పంచొద్దు, చెడును పంచొద్దు, చెడ్డ క్రియలను పంచొద్దు. అది దేవుడికి శాపం. అంతేనా? ప్రభువుని నమ్ముకున్న మనం ప్రేమను పంచాలి, కానీ చెడ్డ విషయాలు చెడ్డవి పంచితే అది ప్రభువుకి కీర్తి అపకీర్తి అవుతుందా? అర్థం చేసుకోండి. యోధా లాంటి వాళ్ళం అవుతాం. అప్పుడు మనం ఎట్టవుతాం? యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తుని అప్పచెప్పిన యోధా అవుతాం. లాస్ట్కి యోధా ఏమయ్యాడు? నడింకి ఇరిగి ఉరేసుకున్నాడు. హల్లెలూయా. ప్రభు అమిటే ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు, లాస్ట్కి ఏమయ్యాడు? అది. కాబట్టి దేవుని యందు ఉన్నటువంటి మనము మంచి క్రియల ద్వారా దేవుని యందు రాజ్యంలో వెళ్ళడానికి చూడాలి. ఏదో దేవుడితో అడ్డం పెట్టుకున్నాంలే, దేవుడు మన రాజ్యాన్ని తీసుకెళ్తాడు అనుకోవద్దు. నేను చెప్తున్నా, వాక్యం కఠినమైనటువంటిది. నీ సత్క్రియలను బట్టే నీకు అక్కడ దేవుడు అవకాశం ఇస్తాడు. నువ్వు చేసేటటువంటి నీ అవమానాలు, నీ చేసేటటువంటి క్రియలను బట్టి అక్కడ నీకు దారి ఇవ్వడు ఆయన. చాలామంది అనుకోవచ్చు, మరి పాపాలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు, మరి పాపాలు చేయకపోతే ఎట్టయా? చెయ్యి. ఎప్పుడు చేయాలి నువ్వు? ప్రభు అంటే తెలియనప్పుడు చేసావు, యేసు అంటే ఎవరో తెలియనప్పుడు చేసావు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తెలుసు నీకు, ఆయన వాక్యం తెలుసు నీకు, ఆయన చేసేటటువంటి విధానాలు తెలుసు నీకు, ఆయన సువార్త నీకు తెలుసు, ఆయన జీవితము నీకు తెలుసు, ఆయన ఎలా జీవించాడో నీకు తెలుసు. మరి ఆయన చరిత్ర నువ్వు తీసుకొని నీ చరిత్ర మార్చుకోవాలా? లేకపోతే నా పాపాలు తీసేస్తాడు కదా, అట్లే ఎన్ని పాపాలను చేసుకుంటూ పోతావా? ఆలోచించుకోసారి. కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు వచ్చను అనేది పాయింట్ కరెక్టే, కానీ నీవు యేసుక్రీస్తు వారిని ఎరుగక మునుపది, నువ్వు ఎరిగిన తర్వాత నీలో ఉండే ఒక్కొక్కటి నువ్వు మోకాళ్ళ ప్రార్థన ద్వారా తొలగించుకోవాలి. నీకెప్పుడైతే గుర్తుపెట్టుకో, చెడ్డ క్రియ, చెడ్డ తలంపు
నీకు ఇంకో వాక్యం కూడా పోయినసారి అంతమంది చెప్పా, శరీరానికి ఆత్మకు అసలు పడదు. శరీరం కోరే కోరికను ప్రతిదీ నువ్వు చంపాలి. శరీరం కోరే కోరికను ప్రతిదీ చంపాలి. అది చంపాలంటే నీకు ఒకటే ఆయుధం. ఏంటది? మోకాళ్ళ ప్రార్థన. ఒకసారి గట్టి స్తోత్రం చెప్పండి. ఏంది? ఏం చేయాలి మనం? మోకాళ్ళ ప్రార్థన చేయటమే. నీకు ఒక చెడు తలంపు వచ్చిందా, అది నేను పట్టి వదిలిపెట్ల, ఏం చేయాలి? అమ్మని మోకాళ్ళే, అది పోయిందా వదిలిపెట్టబాకు నువ్వు. అంతేకా, ప్రభువా నాకు ఈ చెడ్డ కోరిక వద్దు, ఈ చెడు తలంపు వద్దు, ఈ చెడ్డ ఆలోచన వద్దు, నన్ను పరిశుద్ధతలో తీసుకురా. నేను నీ బిడ్డగా మంచి సాక్షిగా చచ్చిపోవాలనుకుంటున్నా. నన్ను ఎన్నో బాధల్లోంచి కాపాడావు, ఎన్నో హింసల్లోంచి కాపాడావు, ఎన్నో ఆపదల్లో నుంచి కాపాడావు, ఎప్పుడో చచ్చిపోవలసింది నన్ను కాపాడావు, ఎప్పుడో దరిద్రుల్లో పోగొట్టుకునేటువంటి నా జీవితాన్ని కాపాడావు. కాబట్టి ఇప్పుడు ఇంకా నేను పరిశుద్ధతగా ఉండకపోతే, నీలోకి వచ్చి కూడా నేను పరిశుద్ధతగా ఉండకపోతే, నీ నామానికి కళంకం తెచ్చిన వాడిని అవుతాను, నీ నామాన్ని దృష్టి పట్టించిన వాడిని అవుతాను. ఆ యోధాలాగా నా బ్రతుకు తర్వాత శరచందనం అవుతుంది. తండ్రి, నాకు ఈ కోరికలొద్దు, ఈ క్రియలొద్దు, నన్ను పరిశుద్ధతలోకి తీసుకురాయా అని మనము మోకరించి ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? 2 నిమిషాలా? 10 నిమిషాలా? ఎంతప్పటి వరకు? వాడు సైతాను పోయేదాకా అది ఎన్ని గంటలైనా సరే కూర్చో మోకాళ్ళ మీద పోతాడు వాడే. ఒక్కసారి పోయాడంటే ఇక రాడు. ఒక్కసారి పోతే రాడు. ఇక వస్తాడా? ఇక రాడు. ఎందుకంటే భయం, ఈయన కాడకపోతే మోకాళ్ళు వేసిద్దని భయం. అందుకని వాడు ముందే భయపడతాడు. ఇక కానీ ఒక్కసారి మాత్రం గట్టిగా నిలబడు. ఒక్కసారి వాడి చెడ్డ తలంపుని, వాడిచ్చే చెడు ఆలోచన, చెడు క్రియని ఒక్కసారి నిలదొక్కో. ఒక్కసారి ఆ తలంపులోంచి నువ్వు బయటికి రా. ఒక్కసారి చాలు, నీ జీవితాన్నే మార్చేస్తాడు యేసయ్య. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం అర్థమవుతుంది? అసలు అర్థమైతే మంచిదే. కాబట్టి మనం అందరికీ ప్రేమను పంచుదాం, స్నేహాన్ని పంచుదాం. ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే, మనం కరెక్ట్గా పోతున్నా కూడా లోకంలో ఎదుటోడు మన మీదకు దూసుకొస్తుంటాడు. ఎదుటి వాళ్ళు అంతే కదా. మనం వాక్యాన్ని చూసుకొని ఈ మాట కూడా చెప్పాలి, చెప్పకపోతే మళ్ళీ మీకు సొల్యూషన్ అర్థం కాదు. అందుకని ఇది కూడా చెప్పుకొస్తున్నా. మనం ప్రభు వాక్యం విన్నాం, కరెక్ట్గానే మనం పోతున్నాం కదా, మరి మనకేంటి సొల్యూషను? మరి మనం ఏం చేయకపోయినా మన మీదకి వాడు సైతాను వస్తున్నాడుగా, నేను ఎట్ట కాపాడుకోవాలనో అంటే గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు కలిగి ఉన్న వాళ్ళైతే భార్యాభర్తను అనుసరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నదమ్ములైతే అన్నదమ్ములు ఇద్దరు ఒకరికొకరు సెలవు చేసుకోవడానికి ఇష్టపడాలి. ఇంకా అక్కా చెల్లెళ్ళు అయితే అదే స్థితి. ఒకవేళ నీకు తోడెవరూ లేరు, ఒంటరి అయ్యావు అనుకుందాం కాసేపు. ఒంటరివైన నీ స్థితిలో దురాత్మశక్తులు నీ మీదకి చూపిస్తున్నప్పుడు నువ్వు వాటి నుండి బయటికి రావాలి, వాటి నుండి జయించాలి. అంటే నేను మీకు చెప్తున్నా, అప్పుడే నువ్వు సరైనటువంటి నిర్ణయం చేయాలా. ఏం నిర్ణయం అంటే అది, ప్రభువా మరి ఇప్పటి వరకు నాకు కూడా మంచి జీవితాన్ని ఇచ్చావు, అందరిలాగా ఈ లోకపు ఆశలు అన్నీ నాకు తీర్చావు. మరి ఈ క్షణంలో ఏమీ లేని ఒంటరి జీవితాన్ని నా జీవితంలో కొనసాగిస్తున్నావు. అన్న లేడు, చెల్లి లేడు, తమ్ముడు లేడు, భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, నాకు ఒంటరినై ఉన్నాను. నా పరిస్థితి ఏంది? నా జీవితం ఏంటి? మరి సాతాను రాబంధువులాగా నా జీవితాన్ని ప్రయోగం చేయబోతా ఉందని చెప్పి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసుకొని ఏం చేయాలంటే, నేను చెప్తున్నా, వాళ్ళ కోసమే దేవుని మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరి కోసం ఏర్పాటు చేయబడ్డాయి? ఏ దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్టుగా అన్ని ప్రాంతాలలో నీకు శత్రువు ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, దేవుని మందిరమే నువ్వు కేంద్రంగా తీసుకోవాలి. దేవుని మందిరమునందు నీ జీవన కొనసాగించడానికి ఇష్టపడాలి. దేవునితో నీ జీవనాన్ని ఇష్టపడాలి. పరిచారకుడుగా నీ జీవితాన్ని, నీ శేష జీవితాన్ని ప్రభు సన్నిధిలో గడపటానికి ఇష్టపడాలి. వారే ఈ రోజున మందిరాల్లో నిలబడి సేవలు అద్భుతంగా జరిగిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎవరు ఉండరు.
దేవుడే వాళ్ళ దిక్కు, ఆయనే తండ్రి కాబట్టి ఆయన ఇల్లు ఈ మందిరం కాబట్టి దేవుని కుమారులుగా వాళ్ళు ఉండి మందిరాల్లో నిలబడి సేవ చేస్తూ వచ్చినటువంటి బిడ్డలందరినీ తన సహోదరులాగా చూస్తూ కంటికి కాపాడుకుంటూ దేవుని నామానికి మహిమకరముగా కార్యాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళే నిజమైన పరిచారకులు అవుతారు. వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. చూడండి, మనుషుడికి చేసేటటువంటి సేవ మర్చిపోతాడేమో తెలియదు, కానీ దేవుని మందిరాల్లో తీర్మానాలు చేసుకొని ఈ రోజున ఎంతోమంది పరిచారకులు ఉంటారు. మరి వాళ్ళ జీవితాలు తల్లులు, తండ్రులు, భర్తలు ఎవరు ఉండకపోయినా నా యేసే నాకున్నాడన్న విశ్వాసంతో వాళ్ళు బ్రతుకుతారు. వాళ్లకు తండ్రి అంత అన్నం పెడతాడు, మంచి పోషణ ఇస్తాడు. చక్కగా వాళ్ళు ఏమేం చేయాలో అన్ని విధానాలు ఆయన బాధ్యతగా అప్పచెబుతాడు. అలాంటి తీర్మానంలోకి మన జీవితం వస్తే దురాత్మశక్తులు ఏమన్నా నీ కాడకు వస్తాయా? ఇక ఆలోచించండి. మందిరంలోకి వెళ్ళి ఒక పరిచారకులలాగా నువ్వు డివైడ్ అయ్యావు, ఒక పరిచారకుడుగా నువ్వు ఉండవు. ప్రార్థనా మందిరంలో శత్రువులు వస్తారా నీ మీదకి? ఎవరు వస్తారు నీ కాడకి? నీ కాడకి రావాలంటే యేసయ్యని దాటి రావాలిగా. అసలు నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు అంటేనే వాడికి ఆడ వచ్చబడతాయి. ఎవరికి? ఒంట్లో దడొచ్చేసింది సైతాన్ గాడికి. నీ జోలు రాడు, నీ జోలు రాడేగా. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. పలానా అతను వెళ్ళి మందిరంలో పరిచర్యలో ఉన్నాడు, పరిచారకుడుగా బతుకుతున్నాడని తెలిస్తే ఇక నీ జోలు ఎవరు రారు, అంతే. ఎందుకనంటే సైతాన్ని తెలుసు, అక్కడికి పోతే అక్కడ ఇంకొక ఆయన ఉంటాడు, వాడు బాతుతాడు, ఆయనేమో కానీ. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేయండి. కుటుంబాల్లో తోడుంటే పర్వాలేదు, ఒకరికొకరు తోడుగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. తోడు లేనటువంటి వారు ఈ లోకములో ఎదిరించలేక లోక పరిస్థితులను జయించలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక మంచి తీర్మానానికి రండి. వచ్చి మీ జీవితాలను దేవుని మందిరాల్లో ఆశ్రయం చేసుకొని దేవుని మందిరాల్లో మీ జీవితాలు కొనసాగించినట్లయితే యాకోబు లాంటి మంచి సాక్ష్యాన్ని మీ జీవితాల్లో దేవుడిస్తాడని నేను నమ్ముతున్నాను. వాక్యం అర్థమవుతుంది? అసలు ఏం చెప్తున్నాను? వాక్యం అర్థమవుతుంది? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, మంచిది. చెప్పబడిన ఈ వాక్యంలో మంచి అమూల్యమైన సందేశం ఉంది. చక్కగా అర్థం చేసుకొని మన కుటుంబీకులకే కాదు, ఈ లోకంలో పేదవాళ్ళుగా అన్యులుగా ఉన్నారు, వాళ్ళ పట్ల కూడా మనం కనికరం కలిగి ఉండాలి అనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో యాకోబు గారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడైనప్పుడు తెలుసుకోగలిగాడో, రేపొద్దున నువ్వు చేసినటువంటి నీ పరిచర్య, నీ ప్రార్థన ఒక దినాన దేవుడు వాళ్ళకి తెలియపరచబోతా ఉన్నాడు. అప్పుడు నువ్వు రెట్టింపుగా హెచ్చించబడదువు. హల్లెలూయా. పల్లవి శరణం. హల్లెలూయా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా కోటి స్వరములు స్తుతించిన తనివి తీరదు నా మనసునా, కోటి స్వరములు స్తుతించిన తనివి తీరదు నా మనసునా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైన నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా. కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా,
స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా ఆరాధన స్తుతి ఆరాధన 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 రాజువైనా నా దేవా రాజువైనా యేసయ్యా రాజువైనా నా దేవా రాజువైనా యేసయ్యా యేసయ్యా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సరే ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగినాడు మోకరిందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపుడు అయిన యేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ సమయంలో పునరుద్ధానమైనటువంటి ఆదివారంలో మహాపండుగ దినాన తండ్రి, నీ బిడ్డలమైన మేము తండ్రి నీ సన్నిధిలో కూర్చొని చిన్న ప్రార్థన చేస్తుండగా నాయనా నీ ఆత్మను మా మధ్యలోకి నడిపించావు. యాకోబు పత్రికలో నుంచి నువ్వు మాట్లాడినావు ప్రభువా. ఇదిగో నాయనా యాకోబు యేసయ్య పునరుద్ధాడైనప్పుడు నా తండ్రి తన యొక్క శక్తిని తెలుసుకున్నాడు. ఈనాడయ్యా మేము ఈ చిన్న మందిరంలో కూర్చొని నాయన చిన్న మందిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాం తండ్రి. ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో దీనిని విస్తారముగా తండ్రి నువ్వు చేస్తావని నమ్ముచున్నాను. ఈ లోకమునకు నా తండ్రి వెలుగై వస్తావన్నావు. ఆశ్చర్యకార్యములు చేసిన వాడవ తండ్రి నువ్వు. నలుగురు కాదు దేవుని రాజ్య స్థాపన జరగబడుచున్నదనేటటువంటి గొప్ప నినాదాన్ని ఇక్కడ నా తండ్రి నువ్వు నెరవేర్చబోతా ఉన్నావు. నీ కృప ఇక్కడ రాబోతా ఉంది. నీ పరిశుద్ధాత్మ ఈ ఆవరణ చుట్టూ ఈ మందిరాల చుట్టూ లెగవనెత్తబోతా ఉంది. పరిశుద్ధులు పరిశుద్ధాత్మ శక్తులు వీడికి నడవబడుతూ ఉన్నారు. అనేక నూతన క్రియలు, అనేక నూతన భావాలు, అనేక నూతన సంకేతాలను నీవు చెయ్యబోతా ఉన్నావు. నీ పరిశుద్ధాత్మ చేత ఇక్కడ కట్టబడతా ఉంది. చూస్తారు అనేకులు చూసిన ప్రభువా యాకోబులాగా మారుతారు, అనేకులు మారుతారు. అనేక బిడ్డలలో నీ ఆత్మ రగిలించబడుద్ది. ఇశ్రాయేలు తండ్రం విస్తరించబడుద్ది. ఇశ్రాయేలు తండ్రం విస్తరించబడి అనేకులకు సువార్తను ప్రకటించబడుద్ది. అనేక విశ్వాసులు, అనేక పరిచారకులు నీ సన్నిధిలోకి నడవబడతారు ప్రభువా. నీ కృప ఉన్నది, నీ కృప ఉన్నది నాయనా. యాకోబు కన్నులు తెరిచినట్లుగా ఒక దినాన ప్రతి ఒక్క కన్ను ఇజ్రాయేలు వైపు చూస్తుంది తండ్రి. ఇదిగో నాయనా నిరీక్షణ కలిగి ఉండటం మా బాధ్యత అన్నావు. నీ బాధ్యతను కూడి వచ్చినటువంటి నీ బిడ్డల యందు ప్రగాఢంగా బలంగా విశ్వాసముగా ఉంచు. ఏదో ఒక దినాన నన్ను చూసి ఈ లోకము గర్వించబడుతుంది. ఏదో ఒక రోజున నన్ను చూసి ఈ లోకపు ప్రజలు సంతోషిస్తారు అనేటటువంటి విశ్వాసము కూడి వచ్చినటువంటి నీ చిన్న మందలో విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను. వీరు పాడే పాటలు, వీరి వాక్యము, వీరి పరిచర్య ప్రపంచమునకు ఇశ్రాయేలీయులలాగా ఒక ఆదర్శముగా కరగబోతా ఉన్నది. ఇజ్రాయేలు దేశం వచ్చినదే ప్రభువా ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చింది. ఇజ్రాయేలు యొక్క మందిరము కూడా తండ్రి కొద్ది మందే నాయనా ప్రపంచానికి తండ్రి సువార్తనివ్వగలగా గొప్ప సేవకులు ఇక్కడ లెగవబోతా ఉన్నారు. గొప్ప గాయకులు లెగవబోతా ఉన్నారు. ప్రపంచ సువార్థికుల్లాగా ఇక్కడ ఆవిర్భవించబోతా ఉన్నారు.
యాకోబు కలిగినట్లుగా కన్నులు తెరవబోతా ఉన్నారు ప్రజలు. తండ్రి, నీ ఆశీర్వాదాలు ఇక్కడ మెండుగా ఉన్నాయి. ప్రతి వారం ఇక్కడ తండ్రి ఉపవాస ప్రార్థనలు, ఆల్నైట్ ప్రార్థనలు ఎన్నో గొప్పగా చేయటానికి నీ ప్రణాళిక సిద్ధమై ఉన్నది. నీ కృప, నీ దయ, నీ ఆత్మ ఇక్కడ నింపబడతా ఉంది తండ్రి. దినదిన అభివృద్ధి చెందుతా ఉంది. ప్రతి బిడ్డను నువ్వు పరిశుద్ధతలోకి తీసుకొస్తున్నావు. ప్రతి బిడ్డ హృదయాన్ని నువ్వు కడుగుతున్నావు. ప్రతి ఒక్క హృదయాన్ని బలపరుస్తున్నావు. ప్రతి ఒక్క బిడ్డకు విశ్వాసంలో బలపడే శక్తినిస్తున్నావు. నేను స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఎవరైనా సరే ధైర్యం కలిగి ఇక్కడ జీవించటానికి నీ కృప చూపిస్తా ఉన్నావు. నీ కృప, నీ దయ, నీ పరిశుద్ధాత్మ శక్తిని యాకోబుకి ఇచ్చినట్లుగా మా అందరికి కూడా దయచేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. నీవే దీవించి రక్షించమని ప్రార్థిస్తున్నాను. పరలోక ప్రార్థన చేయండి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును, తన కుటుంబం అంతటికిని, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమునకును, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఆత్మకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.